ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. అమ్మా నమస్తే. చెప్పరా. ఈ నెలలో సూర్య చంద్రగ్రహణాలు ఉన్నాయి. చాలా విశిష్టత కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు రకరకాలుగా వింటున్నాం, ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ గ్రహణం అనేసి. సో ఆ గ్రహణం రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ గ్రహణం యొక్క విశిష్టత ఏంటి అసలు? సూర్యగ్రహణం చంద్రగ్రహణం రెండు ఈసారి మనకి కనిపిస్తున్నాయి. అంటే అమావాస్యకు ఒకటి, పౌర్ణమికి ఒకటి కనిపిస్తున్నాయి. 15 రోజుల తేడాలో ఒకే నెలలో 2 గ్రహణాలు రావడం అనేది కాస్త ఇబ్బందికర పరిస్థితులే, విశిష్టత కాదు. ఓ, విశిష్టత వేరే విషయం, తర్వాత మాట్లాడుకుందాం. కొంత ఇబ్బందే. అంటే ఒక్కటే మనకి గ్రహణము అనే మాట 2 సార్లు 15 రోజుల్లోనే 2, అంటే అమావాస్యకి పౌర్ణమికి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, ఎక్కడో చోట కనపడుతూ ఉంటాయి. మనకి కళ్ళతో చూడడానికి భారతదేశంలో మనం ఈ 2 గ్రహణాలు వెంట రావడం వల్ల కాస్త ఇబ్బందులు కనిపిస్తాయి దేశానికి. దాంతోపాటు ఇబ్బందులు ఉన్నాయి కదా అంటే కొట్టేసుకుంటారా తిట్టేసుకుంటారా అని కాదు, కొట్టుకునేది కొట్టుకుంటారు, జరిగేవి జరుగుతాయి, మనకి కనపడుతూనే ఉన్నాయి కూడా. అప్పుడే శాఖ కొడుతోంది కూడా. దానికి తోడు అమావాస్య మంగళవారం రోజు అమావాస్య వచ్చినప్పుడు, ఆదివారం అమావాస్య వస్తే అదొక వేరే రకమైనటువంటి దోషాలు ఉంటాయి. మంగళవారం అమావాస్య వచ్చినప్పుడు కాస్త ఆరోగ్యానికి ఇబ్బంది, భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఇబ్బంది కలుగుతూ ఉంటాయి మంగళవారం అమావాస్య వచ్చినప్పుడు. అంటే ఆడపిల్లలకి, పెళ్ళైన ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కొంచెము అత్తగారింట్లో ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటారు తెలియకుండా. కారణాలు చాలా ఉంటాయి. దానికి ఎపిసోడ్ చేయాలంటే నేను ఇంత పెద్ద ఎపిసోడ్ చేయాలి. అంటే వాళ్ళకి కుజుడు అనేటువంటి వాడు మంగళవారం కుజస్థానం. ఈ అమావాస్య వచ్చేసరికి ఏమైపోతుందని అంటే వాళ్ళ మాటే వినాలని వీళ్ళు అనుకుని పట్టుదల పడతారు, అవతల వాళ్ళు వినరు. అక్కడి నుంచి ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్రహణం యొక్క ఫ్రిక్షన్ వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది, అంటే ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. దానికి తోడు ఇది స్వాతి నక్షత్రంలో పడింది. స్వాతి నక్షత్రంలో పడడం కొంచెం ఇబ్బందికరం. ఎవరికమ్మా, ఏ రాశుల వారికి? అట్లా తులారాశి వారికి చాలా ఇబ్బంది. స్వాతి వాళ్ళు చూడకూడదు. అసలు ఈ 12 రాశుల్లో ఏదో 1-2 రాశులకి తప్ప మిగతా అన్ని రాశుల వాళ్ళకి ఈ గ్రహణం చాలా ఇబ్బంది పెడుతుంది. మంచి ఎవరికి 1-2 కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఫస్ట్ ఈ తులారాశిలో ఉన్నారో, ఈ తులారాశిలో ఉండేటువంటి వాళ్ళందరూ స్వాతి నక్షత్రంలో పడింది కాబట్టి వాళ్ళు అసలు గ్రహణం చూడకూడదు. అమ్మా, అంటే నేను మొదటి చెప్పేస్తే తర్వాత గ్రహణం గురించి చెప్పేయచ్చు. అట్లనే అలాగే వాళ్ళు దానాలు ఇచ్చుకోవాలి. స్వాతి నక్షత్రం వారు తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. ఆ సూర్యుడికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వాలి. ఎప్పుడైతే గ్రహణం సంభవించింది, ఏ నక్షత్రం మీద సంభవించిందో మనం చూసుకోవాలి. ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం మీద ఉంది గ్రహణం. నిజం చెప్పాలంటే గ్రహణం పోయి ఉంటే చాలా విశేషమైన రోజు. దీపావళి అమావాస్య స్వాతి నక్షత్రం ఉంటే కొత్త నోవులందరూ చేసుకోవచ్చు, అంత విశేషమైనటువంటి రోజు. సరే, ఇవాళ ఈ రకంగా ఉంది. మీరు అడిగారు ఇందాకే, చాలా ఏళ్ల తర్వాత వచ్చింది కదమ్మా ఇది అని. అంటే నిజం చెప్పాలంటే 200-300-400 సంవత్సరాల వరకు ఎప్పుడు వచ్చిందన్న దాఖలాలే లేవు. అంత విశిష్టత, అంత విశేషం. కాబట్టి గ్రహణం చెడు కాదు తల్లి. మనం గ్రహణం గురించి భయపడకూడదు. గ్రహణం వచ్చినందువల్ల ఏం చెయ్యాలి, గ్రహణం గురించి ఎప్పుడు ఏం భయపడని అవసరం లేదు. ఆ గ్రహణం వచ్చినప్పుడు ఏంటి చెయ్యాలి అంటే, ఇంకాస్త దైవ బలాన్ని పెంచుకునేటువంటి సమయాన్ని మనకి ఇచ్చింది. ఎక్కువ జపం చేయమని ఇచ్చింది. గాయత్రి జపం చేసుకునే అర్హత ఉన్నవాళ్ళు గాయత్రి చేయవచ్చు, సూర్య జపం చేసుకోవచ్చు. కొంతమంది సుదర్శన యాగాలు చేసుకుంటారు, రవికి సంబంధించిన యాగాలు చేసుకుంటారు. మరి కొంతమంది అయితే అమ్మవారికి సంబంధించినటువంటిది, లక్ష్మీదేవి పండగ కదా ఆ రోజు, కాబట్టి అమ్మవారిని బాగా ధ్యానం చేస్తారు. అంటే మనకి ఏదైతే వీళ్ళు లలితా సహస్రనామం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది మీకు ఉపాసన ఉండేటువంటి నామం ఏదైనా ఉంటే జపంకి, శ్రీ విద్యోపాసన ఉన్నదనుకోండి, వాళ్ళు అదే చేసుకుంటారు. ఎవరికి ఏ ఉపాసన మంత్రం తీసుకుని ఉన్న వాళ్ళు చేసుకుంటే మంత్రం గట్టిగా ఫలిస్తుంది. ఇంకా గ్రహణం రోజు నదీ స్నానం చేయాలి, సముద్ర స్నానాలు, నదీ స్నానాలు చేయాలి. అది మనకు అవకాశాలు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఏమి ఇబ్బంది. కానీ
గ్రహణం పట్టిన సమయం, గ్రహణం విడుపు సమయం తప్పనిసరిగా స్నానాలు ఆచరించవలెను. హాయిగా స్నానం చేసేసి వచ్చి కూర్చుని మనం జపం చేసుకోవాలి. అయితే మరి ఈ సోమవారం మనకి మంగళవారం రోజు వచ్చిన గ్రహణంలో ఏమేం చెయ్యాలి, ఇది అసలు మనం తెలుసుకోవాల్సింది. ఈ గ్రహణం రోజు ఫస్ట్ దర్భలు తెచ్చుకోండి, ఇల్లంతా దర్భలు వేయండి. ముందు రోజు వండిన ఆహార పదార్థాలు ఏవి నిలవ ఉంచుకోవద్దు, నిలవ ఉన్న ఆహారం తినకూడదు. అయితే మరి ఎలాగమ్మా అంటే, ఏదైనా మనకు దొరకనివి పాలో పెరుగో దొరకని వాళ్ళైతే సరే ఫ్రిడ్జ్ మీదే ఒక దర్భ వేసేయండి. మీ ఇంట్లో దేవుడు దేవతార్చన ఉన్నట్టయితే ఆ దేవతార్చన దగ్గర కూడా ఒక దర్భ వేయండి. దర్భ ఎందుకు వేస్తామంటే, ఆ యొక్క తీక్షణంగా వచ్చేటువంటి ఆ సూర్యరశ్మి ఏదైతే ఉందో ఆ చెడు కిరణాలు అవి నిరోధిస్తాయి. ఆ దర్భకు అంత శక్తి ఉంది. దర్భ దొరకని వాళ్ళు తులసి దళం వేస్తారు. ఈ రకంగా ఇల్లంతా వేసేసుకున్న తర్వాత 11 గంటలకే మీరు భోజనాలు చేసేయాలి. అంటే మనకి 2:30-3 గంటలకి గ్రహణం పడుతుందంటే అరగాలి అని అంతే. అదే వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా 11-11:30కి పెట్టేయాలి. చంటి బిడ్డలు పాలు తాగే పిల్లల్ని ఆపలేం కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు, అదేం కాదు. అంటే ఆహారాన్ని తీసుకునేటువంటి సమయాన్ని చెప్తున్నాను. మళ్ళీ మధ్యాహ్నం స్నానాలు చేసుకుని, పొద్దున్న చేశాం కదా అంటే కాదు, స్నానం చేసుకుని మనం జపం చేసుకోవాలి. ఒకవేళ నీకు జపం చేసే అలవాటు లేదనుకుందాం, హాయిగా కూర్చో, ఇబ్బంది ఏమీ లేదు, బయట తిరగాల్సిన పని ఏమీ లేదు. ఇలాగా సాయంత్రం దాకా ఉంటాం. ఇది సూర్యగ్రహణం రోజు మనం చేసేటువంటివి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయంలో చూస్తే వాళ్ళు సాధ్యమైనంత వరకు బయటికి పోకుండా ఉంటే మంచిది. ఇంట్లో ఉండి ప్రశాంతమైనటువంటి మనస్తత్వంతో హాయిగా ఉండాలి. ఓకే. అయితే కిటికీలు హాయిగా అన్ని తలుపులు వేసుకోండి, లోపల కూర్చోండి, నామం చేసుకోండి, నీ బిడ్డ కోసమేగా. అంతే. బయటికి వెళ్ళి ఏం చేయాలి నువ్వు? అవును, చేయాల్సిన పని ఏం లేదు. లోపల ఉండేటువంటి ఆ శిశువుని, ఆ పరమాత్మని కాపాడవలసిన బాధ్యత నీదే కాబట్టి హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఏదో అయిపోతుందని ఎందుకు ఆలోచించడం, అప్పుడే సినిమాలు చూడడం, అప్పుడే చదవకూడని చదవడం, అప్పుడే పిచ్చి మాటలు మాట్లాడి ఇలాంటివన్నీ చేసుకోకండి. మానసికంగా సంతోషంగా ఉండండి. మీరు ఏం చేయదలుచుకున్నా హాయిగా రూమ్లో తలుపులు వేసుకొని కూర్చోండి, ప్రశాంతంగా ఉండండి, భయపడొద్దు. ముఖ్యంగా ఈ గ్రహణం వల్ల, ఈ సూర్యగ్రహణం వల్ల నా కడుపులో ఉండేటువంటి శిశువుకి పిండానికి ఏదైనా అవుతుందేమో అని భయపడద్దు, ఏమీ కాదు. కానీ ప్రశాంతంగా ఉండండి, బయట తిరిగి అనవసరమైనటువంటి విషయాలతోటి మీకు ఎందుకు అని. అంతేకాని అసలు గ్రహణం అంటేనే మనకి ఆయన వచ్చేటువంటి సూర్యరశ్మికి అడ్డుపడింది కదా, ఆ కాసేపు అడ్డు చాలదా? సూర్యుడు లేకపోతే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మంచిది కాదు. అంతే, సైన్స్ పరంగా అంతకంటే ఏం లేదు. అది అందరూ ఒప్పుకున్న మాటే. అమ్మా, హాయిగా మీ పాటికి మీరు ఇళ్లల్లో ఉండండి, ఊరికే కూర్చునే బదులు దైవ ధ్యానం చేయండి అని చెప్తున్నాం. అంతకంటే ఏం లేదు. ఆ సమయంలో నేను తింటాను వితండవాదన వాదించే వాళ్ళతో నేనేం చెప్పలేం చేయ. కానీ ఇంట్లో కూర్చుని హాయిగా ప్రశాంతంగా మీకు సాధ్యమైతే భగవన్నామం చేసుకుని తర్వాత స్నానాలు చేసుకుని, ఇక జపతపాదులు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. దేవతార్చనలు ఎవరు రాత్రిపూట చేయరమ్మా. మళ్ళీ పక్క రోజే పొద్దున్నే స్నానం చేసి ఆ దేవత పులకాపంతా చేసుకుంటారు. అంటే ఇంత సమయం ఉంటుంది ఈ యొక్క పని. అంటే గ్రహణం అంటే తమాషా పని కాదు. అవును, సూర్యగ్రహణానికి ఇంత విశిష్టత ఉన్నది కాబట్టి అందరినీ హాయిగా లక్ష్మీదేవి లలితాదేవి ఇద్దరు మన దగ్గరే ఉంటారు. కాళీ స్వరూపం, ఎందుకంటే త్రిమాతా స్వరూపం అంతా మన దగ్గరే ఉంటుంది. ఏమీ ఇబ్బంది పడిన అవసరం లేదు. కానీ ఆ రోజు జపతపాదులు ఉంటే చేసుకోండి, భయపడని అవసరం లేదు. సోమవారాలు 4 వస్తాయి, అభిషేకాలు చేసుకుంటాం మనం చక్కగా, అప్పుడు చేసుకుందాం. అంతేకాని ఇప్పుడేమీ ఆరాటపడేదైతే లేదు. ఈ రకంగా ఉంటుంది. దీనివల్ల భయపడేది లేదని చెప్తున్నాను అంతే. తప్పకుండా అమ్మా. నమస్తే అమ్మా.